హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. మీరంతా సిగ్గుపడాల్సిన విషయం. కాంతారా చాప్టర్పై ఆర్జీవి సెన్సేషనల్ ట్వీట్. కాంతారా 1 సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టిని చూసి భారతీయ చిత్ర దర్శకులంతా సిగ్గుపడాలని వర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంతారా సినిమాను అద్భుతమని ప్రశంసిస్తూ సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్స్ డిజైన్, విఎఫ్ఎక్స్తో చూసిన కృషి అమోఘమని అన్నారు. కంటెంట్ను పక్కన పెట్టిన కృషి మాత్రమే ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేసిందని తెలిపారు. రిషబ్ శెట్టి డైరెక్టర్గా గొప్పవాడా లేక నటుడిగా అనే సందేహం తనకు ఉందని వర్మ పేర్కొన్నారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతారా చాప్టర్ 1 చిత్రం భారీ అంచనాల నడుమ విజయదశమి రోజున విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ సినిమాకు డివైన్ బ్లాక్ బస్టర్గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక బుక్ మై షో రిలీజ్ రోజు సుమారు 1.28 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటేనే ఈ సినిమాకు ప్రేక్షకులకు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థమవుతుంది. భాషా వివాదంతో తెలుగు నాట ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చిన టాక్ బాగుండటంతో ఈ వివాదం పక్కకు వెళ్ళిపోయింది. కంటెంట్ బాగుంటే వివాదాలు ఏం చేయలేవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. కాంతారా చాప్టర్ 1లో పై సామాన్య ప్రజలకే కాదు, సెలబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి కొత్త లోకానికి తీసుకెళ్లాడని, హీరోగానే కాకుండా దర్శకుడిగానే 100కి 100 మార్కులు సంపాదించాడని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాంతారా ఒక అద్భుతం. దేశంలోని అందరూ చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి, అతడి టీమును చూసి సిగ్గుపడాలి. కంటెంట్తో పాటు వారి కృషి ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్గా నిలబెట్టింది. క్రియేటివ్ టీం రాజీ పడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబెల్ ఫిల్మ్స్ను అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా లేక గొప్ప డైరెక్టరా అనే విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను ట్వీట్ చేశాడు ఆర్జీవి. అయితే కాంతారా చాప్టర్ 1పై చిత్రాన్ని చూసిన ఎవరైనా రామ్ గోపాల్ వర్మ అభిప్రాయాన్ని అంగీకరించక మానరు. సినిమాలతో అంత అద్భుతంగా నటిస్తూ అంతకంటే గొప్పగా డైరెక్షన్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. గతంలో మన తెలుగులో దాసరి నారాయణరావు అలాంటి టాలెంట్ కనిపించేది. అంతటి టిపికల్ డెవోషనల్ స్టోరీని టేకప్ చేయడంతో పాటు హీరోగా నటించి మెప్పించడం గొప్ప విషయం. ఈ విషయంలో రిషబ్ శెట్టి తాను అందుకుంటున్న ప్రశంసలకు పూర్తిగా అర్హుడే. రిషబ్ శెట్టి త్వరలోనే తెలుగులోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న జై హనుమాన్లో ఆయన ఆంజనేయుడిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అనుకోని అవాంతరాలతో ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. మొత్తానికి ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే ఆర్జీవి కాంతారా చాప్టర్ పైన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇదండి మన ఆర్జీవి గారు రిషబ్ శెట్టి గారు తీసినటువంటి కాంతారా చాప్టర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే ఆ మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఎక్సైటింగ్గా ఉంది. మన వాళ్ళు కూడా ఇంకా బెటర్గా చేస్తారని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.